మీ జీవితంలో ఎక్కువ కష్టాలు ఎప్పుడైనా సరే మీకు ఉన్న వాటి వల్ల రాదు. మీరు పరిగెత్తి పట్టుకోవాలని ప్రయత్నించిన వాటి వల్ల వస్తాయి. ప్రేమ కావాలని వెంటపడతారు, అది ఇంకా దూరం అవుతుంది. డబ్బు కావాలని వెంటపడతారు, ప్రశాంతత పూర్తిగా పోతుంది. గౌరవాన్ని అడుగుతారు, అవమానం ఎదురవుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇలా జరుగుతుందో? రామకృష్ణ పరమహంస గారు ఒకే ఒక్క మాటలో చెప్పారు ఈ రహస్యాన్ని. నీకు నిజంగా చెందింది నువ్వు పరిగెత్తి మరి పట్టుకోకపోయినా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక దాని వెనుక పరిగెడుతూనే ఉన్నారు. నిజమేంటంటే మీ జీవితాన్ని పాడు చేసేది వస్తువుల కొరత కాదు, మీలో ఉన్న ఈ వెంటపడే స్వభావం. మీరు ప్రతి దాని కోసం బయట ప్రపంచంలో వెతుకుతున్నారు. ప్రేమ కావాలా? బయట వెతుకుతారు. సంతోషం కావాలా? మొబైల్ స్క్రీన్ లోపల వెతుకుతారు, మనుషుల్లో వెతుకుతారు. గౌరవం, డబ్బు, చివరికి ప్రశాంతత అన్నీ బయట దొరుకుతాయని భ్రమపడుతున్నారు. కానీ పరమహంస గారు చెప్పిన పరమ సత్యం ఒకటి ఉంది. నువ్వు వెతుకుతున్న ప్రతి దాని మూలం నీ లోపలే ఉంది. మీరు బయట వెతికినంతకాలం మీరు భిక్షగాళ్లే. ఎందుకంటే ఎదుటివాడు ఇస్తేనే మీకు ఆనందం, వాడు ఆపేస్తే మీకు నరకం. ఈ డిపెండెన్సీయే ఈ తరం యువతను నిలువున ముంచేస్తుంది. మీరు ఒకరి ప్రేమ కోసం మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఒకరు మిమ్మల్ని ఇష్టపడాలని, మీ గురించి గొప్పగా అనుకోవాలని తాపత్రయపడుతున్నారు. కానీ బలవంతంగా లాక్కునేది ప్రేమ ఎలా అవుతుంది? అది కేవలం ఒక యాచకత్వం మాత్రమే. ప్రేమ అనేది అడిగితే దొరికే వస్తువు కాదు. అది మీ వ్యక్తిత్వానికి, మీ అర్హతకి లభించే ఒక సహజమైన ప్రతిఫలం. మీరు మారనంత కాలం, మీ లోపల శూన్యాన్ని వేరే వాళ్లతో నింపాలని చూస్తున్నంత కాలం మీకు దక్కేది కేవలం నిరాశ, అలసట మాత్రమే. సమస్య ఎక్కడుందో తెలుసా? మీరు ప్రపంచాన్ని గెలవడానికి జీవితాన్ని ఖర్చు పెడుతున్నారు, కానీ మీ సొంత మనసుని మాత్రం ఎప్పుడూ గెలవలేకపోతున్నారు. ప్రపంచంలో దేనికైనా ఒక ధర ఉంటుంది, కానీ ఈ రోజుల్లో మీరు డబ్బు కోసం మీ జీవితాన్ని, మీ సమయాన్ని, చివరికి మీ ప్రాణాన్ని కూడా అమ్ముకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ నిండితే జీవితం నిండిపోతుందని ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నారు. డబ్బు రావచ్చు, కానీ ఆ ప్రాసెస్ లో మీ జీవితం చేజారిపోతుంది. శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన నిజమైన సంపద డబ్బు కాదు, అది మీ మనసులో ఉండే శాంతి, మీ శరీరంలో ఉండే ఆరోగ్యం, రాత్రిపూట హాయిగా వచ్చే నిద్ర మరియు సంతృప్తి. అవి లేనప్పుడు మీ అకౌంట్ లో కోట్లు ఉన్నా మీ జీవితం ఖాళీగానే ఉంటుంది. లగ్జరీ బెడ్ కొనగలరు, కానీ ప్రశాంతవంతమైన నిద్రని ఎలా కొంటారు? మీరు ఈ రోజు అనుభవిస్తున్న నరకానికి కారణం ఏంటో తెలుసా? మీకు లేని దాని మీద మాత్రమే మీ దృష్టి ఉంది. మీకు ఆల్రెడీ ఉన్న అద్భుతమైన జీవితంపై, మీకున్న శ్వాసపై ఎప్పుడైనా కృతజ్ఞత ఉందా? లేదు. ఎందుకంటే మీ కళ్ళు ఎప్పుడు పక్కవాడి మీదే ఉంటాయి. అందుకే మీ మనసు ఎన్ని ఆస్తులున్నా ఎప్పుడు పేదగానే ఉండిపోతుంది. పరమహంస గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఇతరుల జీవితాన్ని చూస్తూ పోల్చుకుంటూ బతికేవాడు తన జీవితాన్ని ఎప్పుడూ జీవించలేడు అని. ఈ కంపారిజన్ అనే రోగం మీలో అసూయను పుట్టిస్తుంది. ఆ అసూయ మీ లోపల ఉన్న ప్రశాంతతని నిలువుగా దహించి వేస్తుంది. మీరు ప్రతి ఒక్కరూ ఈ సమాజం నిన్ను అంగీకరించాలని, అందరూ చప్పట్లు కొట్టాలని కోరుకుంటారు. కానీ మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీరు మిమ్మల్ని పూర్తిగా అంగీకరించారా? మీ లోపాలని, మీ బలహీనతల్ని మీరు ప్రేమించగలుగుతున్నారా? ఇదే అన్ని బాధలకి, మానసిక ఒత్తిళ్లకి మొదటి కారణం. మీరు ప్రతి దానిని మీ కంట్రోల్లో ఉంచుకోవడానికి చూస్తారు. మనుషులని మార్చాలనుకుంటారు. రేపటి భవిష్యత్తుని ఇప్పుడే డిజైన్ చేయాలనుకుంటారు. కానీ జీవితంలోని గొప్ప వరాలు మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు రావు. అన్నిటినీ వదిలేసి ప్రవాహంలాగా సాగిపోయినప్పుడు మాత్రమే వస్తాయి. చాలా మంది దేవుణ్ణి కూడా వదిలిపెట్టడం లేదు. ఆయనతో కూడా ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నారు. నాకు ఉద్యోగం వస్తే నేను ఈ కొబ్బరికాయ కొడతాను, ఆ కానుకి ఇస్తానని చెప్పేసి మొక్కుకుంటారు. పరమహంస గారు ఈ వ్యాపార భక్తిని చూసి నవ్వుకునేవాళ్ళు. ఆయన చెప్తారు, నిజమైన ప్రేమకి ఎలాంటి షరతులు ఉండవు, నిజమైన భక్తికి ఎలాంటి ఒప్పందాలు, ఎలాంటి డీల్స్ అస్సలు ఉండవు అని. కానీ మీరు ప్రతి బంధాన్ని, ప్రతి నమ్మకాన్ని లాభ నష్టాల లెక్కల్లోనే చూస్తున్నారు. అందుకే మీ లైఫ్ లో ఏది ప్యూర్ గా మిగలటం లేదు. ఈ తరం యువతకు తెలియకుండానే తమ జీవితాలని పాడు చేసుకుంటున్న 3 అతిపెద్ద విషయాలున్నాయి. అందులో మొదటిది ఇతరుల అభిప్రాయం, పక్కింటి వాడు ఏమనుకుంటున్నాడో అని చెప్పేసి మీ ఇష్టాలని చంపుకోవటం. రెండవది అంతులేని కోరికలు, ఒకటి తీరగానే మరో దానికోసం వాకలితో పరిగెట్టడం. మూడోది నిరంతరం పోలికలు, సోషల్ మీడియాలో చూసే ఫేక్ లైఫ్లతో మీ రియల్ లైఫ్లని పోల్చుకోవటం. ఈ 3 విషయాలు కలిసి మీ చేతిలో ఉన్న స్వర్గం లాంటి జీవితాన్ని నరకంలా మార్చేస్తున్నాయి. మీరు ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా ఈ 3 ఉన్నంత కాలం మీరు నిరుపేదలే. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ సమస్యలన్నీ అసలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే
ఎందుకంటే మీరు మరణాన్ని ప్రేమని వెంబడించాల్సిన అవసరం లేదు అనే సింపుల్ లాజిక్ ని మర్చిపోయినప్పుడు. మరణం అనేది మనం వెతకాల్సిన అవసరం లేదు, అది తన సమయానికి కరెక్ట్ గా వస్తుంది. ప్రేమ, విజయం, ప్రశాంతత కూడా అంతే. వాటి టైం వచ్చినప్పుడు అవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కానీ మీరు వాటి కోసం ఆతృత పడుతూ మీ చేతుల్లో ఉన్న ఈ క్షణాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీరు వెంటపడాల్సింది బయట ఉన్న వస్తువుల కోసం కాదు, మీ లోపల ఉన్న మీ వ్యక్తిత్వం కోసం, మీ క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడం కోసం. శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. ఒక పువ్వు ఎప్పుడైనా తేనెటీగలని రమ్మని పిలుస్తుందా? దానికి ఫోన్ చేసి రమ్మని బ్రతిమాడుతుందా? లేదు కదా. ఆ పువ్వు చేయాల్సిందల్లా ఒకటే, అది పూర్తిగా వికసించాలి, దాని లోపల సువాసన నింపుకోవాలి. ఎప్పుడైతే ఆ పువ్వు వికసిస్తుందో మైళ్ళ దూరం నుంచి తేనెటీగలే దాన్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ ప్రకృతి నియమం మీ జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు మనుషుల వెనుక, అవకాశాల వెనుక పరిగెత్తడం ఆపేసి మీ మీద మీరు వర్క్ చేయండి. మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన పువ్వులా మార్చుకోండి, విలువైన వ్యక్తిగా మారండి. అప్పుడు ఈ ప్రపంచమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీరు ప్రపంచాన్ని మార్చాలని చూస్తున్నారు. వ్యవస్థ బాలేదు, మనుషులు బాలేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి ఏడుస్తున్నారు. పరమహంస గారు అంటారు, ముందు నిన్ను నువ్వు మార్చుకో. మీ మనసులో ఉన్న కోపాన్ని మీరు ఎప్పుడైనా గెలవగలరా? మీ లోపల ఉన్న అహంకారాన్ని, భయాన్ని ఎప్పుడైనా మీరు కంట్రోల్ చేయగలరా? సొంత మనసుని గెలవలేని మీరు ప్రపంచాన్ని ఎలా గెలుస్తారు? బయట ప్రపంచం మారడం అనేది ఎప్పుడూ మీ లోపల మార్పు తర్వాతే మొదలవుతుంది. ఈ బేసిక్ సైకాలజీ తెలియక యువత డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. నిజమేంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. సుఖం వేరు, సంతోషం వేరనే చిన్న తేడా కూడా మర్చిపోయారు. ఏదైనా వస్తువు కొంటే వచ్చేది సుఖం మాత్రమే, అది కొద్దిసేపట్లోనే ఆవిరైపోతుంది. కానీ సంతోషం అనేది మీ ఆత్మ నుంచి రావాలి. మీరు ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి బ్రతుకుతున్నారు, కానీ ఆత్మ తృప్తి కోసం కాదు. పక్కింటి వాడి కంటే నా కారు పెద్దగా ఉండాలి, నా శత్రువు కంటే నా లైఫ్ బాగుండాలి, ఇలాంటి చౌకబారు ఆలోచనలతో మీ విలువైన జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. మీ మైండ్ సెట్ మారనంత కాలం మీరు ఏ చాప్టర్ కి వెళ్ళినా మీ బ్రతుకు మారదు. మీరు ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే ముందు ఆ పరుగు ఆపాలి. వెంబడించడం ఆపేసినప్పుడే అసలైన ప్రయాణం మొదలవుతుంది. రామకృష్ణ పరమహంస గారు ఒక చక్కని మాట చెప్పేవారు. నదిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలో నది నీళ్లు ఉండకూడదు. అలాగే మీరు ప్రపంచంలో బ్రతకవచ్చు, కానీ మీ మనసులో ప్రపంచం నిండకూడదు. ఆ డిటాచ్మెంట్, ఆ వైరాగ్యం లేకపోతే మీరు ఎప్పుడూ వేరొకరి చేతిలో రిమోట్ కంట్రోల్లా మిగిలిపోతారు. ఎవడో మిమ్మల్ని తిట్టగానే మీ కోపం వచ్చేస్తుంది, ఎవడో మిమ్మల్ని పొగడగానే సంబరపడిపోతారు. అంటే మీ సంతోషాన్ని, మీ బాధని వేరే వాళ్ళు ఎవరో డిసైడ్ చేస్తున్నారు. ఫస్ట్ దీని నుంచి బయటపడాలంటే మొదట మీ లోపలికి మీరు ప్రయాణం చేయడం నేర్చుకోండి. మీరు రోజుకి కనీసం 10 నిమిషాలైనా ఒంటరిగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. మొబైల్ స్క్రీన్లు ఆపేసి, సోషల్ మీడియా నోటిఫికేషన్లు పక్కన పెట్టేసి మీ శ్వాసను గమనించండి. పరమహంస గారు చెప్పినట్లు ధ్యానం అంటే ఏదో అడవుల్లోకి వెళ్ళిపోవడం కాదు, మీ మనసుని ఒక కుదురుకు తీసుకురావటం. కదులుతున్న నీటిలో మీ ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. నీరు నిలకడగా మారినప్పుడే అంతా క్లియర్ గా కనిపిస్తుంది. మీ మనసు కూడా అంతే. మీలో ఉన్న అశాంతి తగ్గినప్పుడే మీ జీవితానికి ఏం కావాలో మీకు స్పష్టమైన క్లారిటీ వస్తుంది. బయట దొరికే తాత్కాలిక ఆనందం కోసం ఆరాటపడటం దానంతటదే తగ్గిపోతుంది. మరో ముఖ్యమైన విషయం, డిమాండ్ చేయడం ఆపేయండి. ఎదురు వారి నుంచి ప్రేమ, గౌరవాన్ని డిమాండ్ చేయకండి. మీరు ఎంతగా వాటి కోసం అర్జిస్తారో అంతగా అవి మిమ్మల్ని చూసి పారిపోతాయి. పరమహంస గారి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఆయన ఎప్పుడూ ఎవరిని ఏది ఆశించలేదు, కానీ ఆయన ప్యూర్ హార్ట్. ఆయన జ్ఞానం చూసి లోకమే ఆయన పాదాల చెంతకొచ్చింది. కాబట్టి మీరు చేయాల్సింది మీ అర్హతని పెంచుకోవడం. మిమ్మల్ని మీరు జ్ఞానంతో, నైపుణ్యంతో, మంచి వ్యక్తిత్వంతో నింపుకోండి. మీ లోపల కంటెంట్ ఉన్నప్పుడు లోకం మిమ్మల్ని వెతుక్కుంటూ రాక తప్పదు. ఇప్పుడు రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి ఎలా తీసుకెళ్లాలి? దీనికి పెద్ద పెద్ద ఫిలాసఫీలు చదవాల్సిన అవసరం లేదు. పరమహంస గారు చెప్పిన ఒక సింపుల్ సూత్రాన్ని పాటిస్తే చాలు. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. మీరు రోజంతా కొరత గురించి, నాకు అది లేదు, నాకు ఇది లేదని చెప్పేసి ఏడుస్తూ ఉంటే మీ జీవితం అలాగే ఏడుస్తుంది. దానికి బదులుగా మీ దృష్టిని మీ ఎదుగుదల వైపు మళ్లించండి. ప్రేమని వెంబడించకండి. నిస్వార్థంగా ప్రేమించగల హృదయం ఉన్న మనిషిగా మారండి. గౌరవాన్ని అడక్కండి. 10 మంది గౌరవించదగిన వ్యక్తిత్వంగా రూపాంతరం చెందండి. సంతోషాన్ని ఎక్కడో వెతకండి. మీ చుట్టూ ఉన్న నలుగురు సంతోషానికి ఒక చిన్న కారణంగా మారండి. డబ్బు కోసం మాత్రమే బ్రతకండి. సమాజంలో ఒక విలువని సృష్టించండి. మరణానికి భయపడకండి. బ్రతికిన ప్రతిరోజు పరిపూర్ణంగా, నిజాయితీగా జీవించండి. ఈ మార్పు మీలో వచ్చినప్పుడు ఈ సృష్టిలోని అద్భుతాలన్నీ మీ వైపు ప్రవహించడం మొదలవుతాయి. శ్రీ రామకృష్ణ
రామకృష్ణ పరమహంస గారి జీవన దృక్పథం మనకి నేర్పేది ఇదే. మిమ్మల్ని మీరు లోపల ఎంత ఖాళీ చేసుకుంటారో అంతగా దైవత్వం, ప్రశాంతత మీలో నిండుతాయి. మీ ఈగోని, మీ అహంకారాన్ని పక్కన పెట్టిన రోజు మీకోసం రాసిన ప్రతిదీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వెంబడించటం వల్ల దొరికేది కేవలం అలసట మాత్రమే, కానీ ఒక పువ్వులా వికసించటం వల్ల దొరికేది అసలైన జీవితం. ఇప్పటికైనా ఆ అంతులేని పరుగును ఆపండి. మీ విధిని వెంబడించకండి. మీ లోపలి విలువ పెంచుకోండి. మిగతాదంతా సమయం వచ్చినప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని గెలవటం కాదు, మీ మనసుని గెలవటం అసలైన విజయం. మరి గెలుస్తారా? మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.